నమస్తే అందరికీ. సులభ యోగ సాధన బై యోగేశ్వర్ మనోహర్ హర్కరే కాకాజీ నాగపూర్ గారు. ఇందులో ఆసనములు సామాన్య లాభములు అని చెప్పాడు. చూద్దాం. మొట్టమొదటగా శరీర బద్ధకము తగ్గి చురుకుగా ఉండగలం ఆసనాలు వేస్తే. ఓకే, శరీరమందుల అన్ని భాగాలకు రక్త ప్రసరణ తద్వారా ఆక్సిజన్ సరఫరా బాగుగా జరుగును. ఆసనములతో చేయు ప్రాణాయామము వలన కావలసిన ఆక్సిజన్ సరఫరా జరిగి మారుమూల కోశికల వరకు పోయి అచ్చటనున్న కర్బనము ఇతర చెడు పదార్థములను దహించి కార్బన్ డయాక్సైడ్గా మారి శరీరము నుండి బయటికి పోవును. నరములు కండరములు ఎప్పటికప్పుడు శుద్ధమగుచుండును. ఎక్కడైనను రక్త ప్రసరణకు జరిగిన ఆటంకములు తొలగింపబడుచుండును. వాతావరణ మార్పు వలన శరీరమునకు సోకడి వైరస్ బ్యాక్టీరియాల బారిని ఎదుర్కొనడి వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందును. అంతేకాక ఆహారం నందరి మార్పుల వలన కలిగడి ఇబ్బందులకు ముందు నివారణగా ఆసనములు ప్రాణాయామం ఎంతో ఉపయోగకరం. అయినను అతి ఆహారము పడని ఆహారము వదిలిపెట్టవలెను. వివిధ గ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే రసములు బాగుగా సరఫరా జరిగి జీర్ణశక్తి వృద్ధి పొందును. శరీరమునందలి హెచ్చు తగ్గులు ఊబకాయము తగ్గి శరీర పరిమాణము సమానముగా ఉండును. అయితే వంశపారంపర్యముగా వచ్చిన జీన్స్ మూలముగా అధిక బరువు గలవారు సామాన్యముగా అగుటకు అధిక కాలము పట్టవచ్చు. అయినను అటువంటి వారు ఆసన ప్రాణాయామములు చేయటం వలన ఉన్న సమస్యలు తగ్గి క్రొత్త సమస్యలు రావు. మనస్సు చురుకుగా ఉండి శరీర భారము వలన వచ్చే సమస్యలు రావు. వివిధ అవయవములు అనగా హృదయము, ఊపిరితిత్తులు, ఉదరము నందలి కాలేయము ఆదిగా గల గ్రంథులు, మూత్రపిండములు, చిన్న పెద్ద ప్రేవులు, ప్రోస్టేట్ గ్రంథి వగైరా అన్ని అవయవముల ఎందలి కార్యక్షమత పెరిగి వ్యాధులు రాకుండా ముందు నివారణ జరుగుతున్నాం. రక్తచాపము, మధుమేహము, కీళ్ళ నొప్పులు ఆది సమస్యలు తగ్గడం, ఉపశమించడం లేదా పరిమితులకు లోబడి ఉండడం. తప్పనిసరి సందర్భంలో వైద్యం చేయించుకున్నప్పుడు ఆ మందులు త్వరగా పనిచేయను. మందులు తగ్గించుకున్నటకు ఆ తర్వాత మానివేయుడుకు కూడా ఆసన ప్రాణాయామం ఉపయోగించును. యోగాభ్యాసము ద్వారా శారీరక మానసిక సమన్వయము పెరిగి చేయు కార్యములు క్షమతతో కూడి ఉండును. మనస్సు ఆహ్లాదముగా ఉన్నప్పుడు మెదడు నందలి పిట్యూటరీ పీనియల్ గ్రంథులు ఉత్తేజితమై మానసిక శారీరక శక్తులు మరింత వృద్ధి అగును. ధారణాశక్తి పెరుగును. మనస్సు దృఢమై దైనందిన జీవనంలో వచ్చడి సమస్యలను ధైర్యంతో ఎదుర్కొనుటకు వీలవు. నిక్షల మనస్సుతో సమస్యల నుండి పారిపోకుండగా తగిన సమాధానములు ప్రాప్తించుకొనుటకు సరైన నిర్ణయములు తీసుకొనుటకు ఆసన ప్రాణాయామ ధ్యానములతో కూడిన యోగ సాధన ఎంతో ఉపయోగకరం. ఏకాగ్రత వృద్ధి చెందడం ద్వారా మనస్సు అవస్థ నుండి ఉన్నతమైన చిత్తావస్థకు చేరుకొని తద్వారా ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రవేశించి ఆత్మజ్ఞానము ప్రాప్తించుకొనుటకు ఇందివ్వబడిన యోగ సాధన ఎంతో ఉపయోగకరము. ఇదండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జయప్రకాష్ యోగా ఇన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ.